హ్యాపీ రాజా సినిమా చాలా బాగుంది. బ్యూటిఫుల్ అండ్ చాలా ఎమోషనల్ ఫిలిం చెప్పాలంటే. చాలా కామెడీ అండ్ బ్యూటిఫుల్ ఎమోషన్తో ఎండ్ అయ్యే ఒక సినిమా. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే ఒక ఫాదర్ ఒక కొడుకు స్టోరీ అనమాట. ఇది మేజర్గా ఒక ఫాదర్ సన్ స్టోరీ. ఈ కొడుకు ఎవరైతే ఉన్నారో అతని ఫాదరు బ్లాక్ ఉంటాడు. అతన్ని అందరూ విలేజర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గుర్రంగుడ్డు అని చెప్పేసి ఎగతాళి చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ అంతా బ్యూటిఫుల్గా ఉంటాడు, బ్లాక్గా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు. సో అతన్ని అందరూ హేళన చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళ ఫాదర్ని. దానివల్ల హీరో అతనికి ఉన్న లవ్ ఏదైతే ఉందో ఈ లవ్ అవన్నీ కూడా వాళ్ళ ఫాదర్ మూలాన, అంటే వాళ్ళ ఫాదర్ అట్లా ఉన్నాడని చెప్పేసి అమ్మాయిలు కూడా అతన్ని రిజెక్ట్ చేస్తారనమాట. అప్పుడు హీరో ఏం చేస్తాడంటే ఇక్కడ ఈ విలేజ్లో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వీళ్ళ ఫాదర్ తెలుసు కాబట్టి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయి బెంగళూరు వెళ్ళేసి అక్కడ వేరే అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుందామని చెప్పేసి అతని ప్లాన్ అనమాట. సో అదే ప్లాన్గా బెంగళూరు వెళ్తాడు. బెంగళూరు వెళ్ళేసి అక్కడ ఒక అమ్మాయిని పటాయిస్తాడు. వాళ్ళిద్దరు లవ్లో పడతారు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వీళ్ళ ఫాదర్స్ని వాళ్ళు ఎట్లా ఉన్నారని చెప్పేసి అతను టెస్ట్ కూడా చేస్తాడు. ఆ అమ్మాయి నిజంగా ఒప్పుకుంటుంది, బాగున్నారని చెప్పేసి ఒప్పుకుంటుంది, అంతా ఓకే. బట్ వాళ్ళందరూ పార్టీకి పిలిచినప్పుడు వీళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వచ్చేసి ఇన్సల్ట్ గురవుతారనమాట. ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం రిచ్ ఫ్యామిలీ కాబట్టి సో వాళ్ళు అఫెండ్ అవుతారనమాట. కొంచెం బాగలేరు, ఈ కల్చర్ ఈ పల్లెటూరు వాళ్ళు మనకు వద్దు అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ చెప్తాడు. సో వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అంటే ఇది స్టోరీ మేజర్గా ఇది జరుగుతుంటుంది స్టోరీ. అంటే కొడుకు తండ్రి స్టోరీ అండ్ వియంకులు అంటే వీళ్ళ ఫాదరు వాళ్ళ ఫాదరు, హీరోయిన్ ఫాదర్ అనమాట, హీరోయిన్ ఫాదర్. సో వీళ్ళిద్దరి మధ్య ఉండే క్లాషెస్ ఏవైతే ఉన్నాయో వాటినే సాగదీస్తారు ఈ సినిమాలో. అండ్ చాలా ఎంటర్టైనింగ్గానే ఉంటుంది డెఫినెట్గా. ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టే సీన్స్ అవి చాలా తక్కువే ఉంటాయి కానీ బోర్ కొట్టిన సినిమా అంటే ఏది ఉంటుంది చెప్పండి. బట్ కొన్ని సీన్స్ కొంచెం బోర్ వచ్చినా కూడా మిగతా అంతా కూడా బాగానే సాగుతుంటుంది. అండ్ చాలా కామెడీ కూడా ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే హిలేరియస్గా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే అసలు మంచి ఫన్ ఫిలిం, మంచి ఎమోషనల్ ఫిలిం అనమాట. దాంతోపాటు కొన్ని సినిమాలు మనకు చూసిన ఫీలింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు అందరి వార్డులో కూడా సేమ్ స్టోరీ వల్ల, బట్ ఇది కొంచెం హై లెవెల్కి వెళ్ళేసి ఒక ఫాదర్ మామూలుగా ఉంటే ఒక విలేజ్ పర్సన్ అయితే ఒక కొడుకు వాళ్ళ ఫాదర్ అని చెప్పుకోవడానికి కొంచెం నామోషగా ఫీల్ అవుతాడు. అది చాలామంది ఫీల్ అవుతారు. సో దాన్ని కొంచెం ఎలివేట్ చేసి ఈ సినిమాలో చూపించడం జరిగిందనమాట. వన్స్ మనం వాచ్ చేసిన తర్వాత మనకున్న రియాలిటీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం పూసగుచ్చినట్టు చూపించినట్టు కనిపిస్తుంది. అండ్ చాలా బాగా అనిపించింది నాకైతే. సింపుల్గా సినిమా వెరీ ఎమోషనల్ అండ్ వెరీ కామెడీ అండ్ వెరీ బ్యూటిఫుల్లీ మేడెడ్ దిస్ ఫిలిం. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హిట్ కాకపోయినా కూడా బట్ డీసెంట్గా పర్ఫామ్ చేస్తుంది. అటర్ ఫ్లాప్ అయితే ఏం కాదు, డీసెంట్ ఫిలిం అనమాట. ఇన్ఫ్యాక్ట్ జీవి ప్రకాష్ ఎవరైతే ఉన్నారో అతను ఇలాంటి స్టోరీ ఒప్పుకోవడం అనేది నిజంగా గ్రేట్ అసలు నిజంగా. ఎందుకంటే అతని రోల్ చాలా తక్కువ ఉంటుంది. తక్కువ అంటే అతని స్టోరీ అని చెప్పడం కన్నా వాళ్ళ ఫాదర్ స్టోరీ అనమాట ఇది. అండ్ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఏదైతే ఉందో అది మామూలుగా ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్. ఆ సీన్ వచ్చినప్పుడు వచ్చే కిక్కు చాలా వేరేగా ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ వాచ్ దట్ ఫిలిం, యూ విల్ లవ్ ఇట్.